హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయ్య బాబోయ్, కోయంబత్తూరులో వచ్చేసి ఎంత చల్లగా ఉందో అండి. వెదర్ అయితే నిజంగా మనుషులకి ఇంకా జలుబులు దగ్గులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మీ దగ్గర వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ చల్లని వెదర్లో ఏం చేసుకొని తింటే బాగుంటుంది అని ఆలోచించే లోపలే బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అని అయితే అనుకున్నాము. అందరి ఇళ్ళల్లో సండే వచ్చేసి చికెన్లు, మటన్లు, బగారా రైస్లు ఉంటాయి. మా ఇంట్లో మాత్రం అలా కాదండి. మా హస్బెండ్కి ఎప్పుడు వీక్ ఆఫ్ ఉంటే అప్పుడే, వీక్లీ 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. ఇంకా ఆ రోజే మాకు సండే అన్నట్టు. ఇంకా ఈ 2 days అయితే హస్బెండ్కి వీక్ ఆఫ్ అనేసి ఇంకా ఆయనకు నచ్చిన ఫుడ్ అయితే నేను చేసి పెడుతూ ఉంటాను. బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అయితే లొట్టలు వేసుకొని తింటాడండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇంకా కేజీ చికెన్ అయితే డాడీ కొట్టించుకొని తీసుకొని వచ్చాడు. పిల్లలకైతే ఇద్దరికి లెగ్ పీసెస్ ఇష్టం అనేసి 2 లెగ్ పీసులు కొట్టించుకొచ్చాడు. నిజంగా బగారా రైస్ చికెన్ చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీకు బగారా రైస్ చికెన్ కాంబినేషన్ నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి. మాకైతే ఈ చల్లని వెదర్లో చికెను బగారా రైస్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. ఒక ఆనియన్, నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుంది. వావ్, యమ్మీ. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వచ్చు కదా. ఫాలో మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.